హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాసులో ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా భారత ఆర్మీ దళాలకి చాలా ఆర్మీ దళాలకు సపోర్ట్గా నిలిచేటువంటి యుద్ధ ట్యాంకుల గురించి ఈరోజు క్లాసులో మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క యుద్ధ ట్యాంకుల్లో భారతదేశం స్వదేశీయంగా తయారు చేసినటువంటి మొట్టమొదటి యుద్ధ ట్యాంక్ ఏంటి, అలాగే భారతదేశం స్వదేశంగా తయారు చేసినటువంటి రిమోట్ సెన్సింగ్ మానవరహిత యుద్ధ ట్యాంక్ ఏంటి, అలాగే వైజయంతి యుద్ధ ట్యాంక్ గురించి, భీష్మ యుద్ధ ట్యాంక్ గురించి, T-90 యుద్ధ ట్యాంక్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే యుద్ధ ట్యాంకుల గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈరోజు తెలుసుకోబోతాం. అలాగే భారతదేశానికి సంబంధించి ఆర్మీ దళాల గురించి, ఆర్మీ దళం యొక్క ఫస్ట్ చీఫ్ ఎవరు, ప్రెసెంట్ చీఫ్ ఎవరు ఉన్నారు, ఆర్మీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు క్లాస్ ఏంటంటే యుద్ధ ట్యాంకులు గురించి ఈరోజు మనం డిస్కషన్ చేయబోతున్నాం. యుద్ధ ట్యాంకుల గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే యుద్ధ ట్యాంకులు అన్నాం. యుద్ధ ట్యాంకులు అనేవి ఎందుకు బాగా ఉపయోగపడతాయంటే భారత ఆర్మీ దళాలకి, భారత ఆర్మీ లేదా సైనిక దళాలకి ఏంటంటే ఈ యుద్ధ ట్యాంకులు అనేవి బాగా ఉపయోగపడతాయి. భారత ఆర్మీ దళాలకి బాగా ఉపయోగపడేవి ఏంటంటే ఈ యొక్క యుద్ధ ట్యాంకులు అనేవి భారత సైనిక దళానికి చాలా 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 మెయిన్ ఇంపార్టెన్స్ గా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అయితే ఈ యుద్ధ ట్యాంకులు అనేవి చాలా ఇంపార్టెంట్. భారతదేశం మొత్తం మీద ప్రధాన యుద్ధ ట్యాంకులు అన్ని కూడా ఎక్కడ తయారవుతాయంటే చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ఎక్కడుందంటే ఇది ఆవడిలో ఉంది. ఈ ఆవడి అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఆవడి అనేటువంటి ప్రాంతంలో హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో యుద్ధ ట్యాంకులు అన్ని కూడా భారతదేశంలో తయారవడం అనేది జరుగుతుంది. అయితే చాలా ఇంపార్టెంట్, ఈ ఆవడి అనేది తమిళనాడులో ఉంటదని చెప్పుకున్నాం. ఇక్కడ ప్రధానంగా యుద్ధ ట్యాంకులు అన్ని కూడా తయారవుతాయి. యుద్ధ ట్యాంకులు అనేవి భారత ఆర్మీకి బాగా ఉపయోగపడతాయని చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క భారతదేశంలో డిఫెన్స్ పరంగా ఏంటంటే భారతదేశంలో డిఫెన్స్ పరంగా అతి పెద్ద ఏంటంటే మనం గమనించినట్లయితే అతిపెద్ద పరిశోధన సంస్థ, అలాగే ఏంటంటే సమాచారాన్ని అందించేది సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థ ఏంటంటే అతిపెద్ద పరిశోధనలు చేసే సంస్థ ఏంటంటే డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ యొక్క డిఆర్డిఓ అనేది 1958 జనవరి 1న ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క ప్రధానమైనటువంటి లోగో ఏంటంటే స్ట్రెంగ్త్స్ ఆరిజిన్ ఇన్ సైన్స్ అనేటువంటి దీని యొక్క మోటో ఉండడం జరుగుతుంది. స్ట్రెంగ్త్స్ ఆరిజిన్ ఇన్ సైన్స్ అనేటువంటి మోటో ఇది కలిగి ఉండడం జరుగుతుంది డిఆర్డిఓ. ఈ డిఆర్డిఓ యొక్క మెయిన్ విధి ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే భారతదేశంలో మిస్సైల్స్ అలాగే రాడార్లు అలాగే ఆయుధ వ్యవస్థలు తయారీ చేయడం జరుగుతుంది. ఆయుధ వ్యవస్థలు తయారీ చేయడం జరుగుతుంది. అంటే అన్ని విధాల మిసైల్స్ కానీ అవన్నీ కూడా తయారు చేయడం అనేది ఈ యొక్క డిఆర్డిఓ చేయడం జరుగుతుంది. డిఆర్డిఓ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే జి సతీష్ రెడ్డి ఉండడం జరిగింది. ప్రస్తుతం డిఆర్డిఓ చైర్మన్ ఎవరంటే జి సతీష్ రెడ్డి ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క డిఆర్డిఓ గురించి మనం చూసుకున్నాం. ఈ డిఆర్డిఓ అధీనంలో ఉండేటువంటి ఇతర రక్షణ సంస్థలు ఏమున్నాయి, ఇతర రక్షణ సంబంధ సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం చూద్దాం.
ఈ యొక్క డిఆర్డిఓ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఇతర రక్షణ సంబంధ సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఫస్ట్ ఏంటంటే మనం గమనించినట్లయితే డిఆర్డిఎల్ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ ఈ యొక్క డిఆర్డిఎల్ అనేది హైదరాబాద్ లో ఉంది. అలాగే బిఈఎల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది హైదరాబాద్ లో ఉంది. అలాగే భారత బిహెచ్ఈఎల్ అనేది ఎక్కడ ఉందంటే చాలా ఇంపార్టెంట్, భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అనేది హైదరాబాద్ లో ఉంది. అలాగే మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ అనేది కూడా హైదరాబాద్ లో ఉంది. ఇవి రక్షణకు సంబంధించి ప్రధానటువంటి సంస్థలు, రక్షణ అనుబంధ సంస్థలుగా వీటిని చెప్పవచ్చు. అయితే అలాగే భారతదేశంలో యుద్ధ విమానాలు తయారు చేసినటువంటి మెయిన్ ఒక సంస్థ ఉంది, అదేంటంటే హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనేది బెంగళూరులో ఉంది. చాలా ఇంపార్టెంట్, భారతదేశంలో యుద్ధ విమానాలు తయారు చేస్తున్న ప్రాంతం ఈ యొక్క హెచ్ఏఎల్ అనేటువంటి కంపెనీ. అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్ఏఎల్ అంటే నేషనల్ ఏరోస్పేస్ లిమిటెడ్, ఇది కూడా ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. నేషనల్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఇది కూడా బెంగళూరులో ఉంది. ఇవేంటంటే రక్షణకు సంబంధించి ఈ యొక్క డిఆర్డిఓకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలుగా మనం వీటిని చెప్పవచ్చు. ఇప్పుడు ఏంటంటే భారతదేశానికి సంబంధించి యుద్ధ ట్యాంకుల గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈ యుద్ధ ట్యాంకులు ఎక్కడ ఉపయోగపడుతున్నాయి అంటే భారత ఆర్మీ దళాలకు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ మనం గమనించినట్లయితే భారత ఆర్మీ దళం గురించి చూద్దాం. ఈ యొక్క యుద్ధ ట్యాంకులు అనేవి భారత ఆర్మీ దళానికి చాలా ఇంపార్టెంట్, ముఖ్య పాత్ర వహిస్తున్నాయని చూసాం. కాబట్టి భారత ఆర్మీ దళాలకి మొట్టమొదటి చీఫ్ ఎవరంటే భారత ఆర్మీ దళాలకి మొదటి చీఫ్ ఎవరంటే జనరల్ కరియప్ప అనేటువంటి ఆయన భారత ఆర్మీ దళాలకి మొట్టమొదటి చీఫ్. ప్రస్తుత చీఫ్ ఎవరంటే భారత ఆర్మీ లేదా సైనిక దళాల ప్రస్తుత చీఫ్ ఎవరంటే ఎంఎం నరవానే అంటే ముకుంద్ మనోజ్ నరవానే అనేటువంటి ఆయన ప్రస్తుత ఆర్మీ దళాల చీఫ్ గా ఉన్నారు. అయితే ఆర్మీకి సంబంధించి ముఖ్యమైనటువంటి కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకున్నట్టయితే చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఎక్కడ ఉందంటే డెహ్రాడూన్ లో ఉంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉందంటే చాలా ఇంపార్టెంట్, డెహ్రాడూన్ లో ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉందంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడక్వాస్లాలో ఉంది. అలాగే ఆర్మీ క్యాడెట్ కాలేజ్ అనేది ఎక్కడ ఉందంటే చాలా ఇంపార్టెంట్, ఆర్మీ క్యాడెట్ కాలేజ్ అనేది పూణేలో ఉంది. అలాగే డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ ఎక్కడుందని అడుగుతారు. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ ఎక్కడుందంటే వెల్లింగ్టన్ లో ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ భారత ఆర్మీ దళాలకి బాగా ఉపయోగపడేటువంటి యుద్ధ ట్యాంకుల గురించి ఇప్పుడు మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. భారత సైనిక దళంలోని యుద్ధ సమయంలో భారత ఆర్మీ దళాలకి బాగా ఉపయోగపడేవి ఏంటంటే యుద్ధ ట్యాంకులు అని చెప్పాం. కాబట్టి ఈ యుద్ధ ట్యాంకుల గురించి క్లియర్ గా మనం చూద్దాం. అయితే భారతదేశంలో యుద్ధ ట్యాంకులు తయారయ్యేటువంటి ప్రాంతం ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అవి ఏంటంటే హెవీ
వెహికల్స్ ఫ్యాక్టరీ, హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ఇది ఎక్కడుందంటే ఆవడిలో ఉంది. ఇదే రాష్ట్రం అంటే తమిళనాడులో ఉంది. ఇక్కడ ఏంటంటే అన్ని రకాల యుద్ధ ట్యాంకులు ఇక్కడ తయారవుతాయి. అన్ని రకాల యుద్ధ ట్యాంకులు ఇక్కడ తయారవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు భారతదేశం తయారు చేసినటువంటి అలాగే ఇతర దేశాల నుంచి తెప్పించుకున్నటువంటి యుద్ధ ట్యాంకుల గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే వైజయంతి యుద్ధ ట్యాంక్ అనేది భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి యుద్ధ ట్యాంక్ ఏంటంటే వైజయంతి యుద్ధ ట్యాంక్ గా మనం చెప్పవచ్చు. ఈ వైజయంతి యుద్ధ ట్యాంక్ అనేది 1971 భారత్ పాక్ యుద్ధంలో దీన్ని ఉపయోగించడం జరిగింది. భారత్ పాక్ యుద్ధంలో దీన్ని వాడడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్ భీష్మ యుద్ధ ట్యాంక్ గురించి. దీన్నే T90 యుద్ధ ట్యాంక్ అని కూడా అంటారు. ఈ యొక్క భీష్మ యుద్ధ ట్యాంక్ అనేది రష్యా దేశం నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది ఈ యొక్క భీష్మ యుద్ధ ట్యాంక్ ని. అయితే ఈ యొక్క భీష్మ యుద్ధ ట్యాంక్ లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి ఎవరని అడుగుతారు. భీష్మ యుద్ధ ట్యాంక్ లో ప్రయాణించినటువంటి తొలి రాష్ట్రపతి ఎవరంటే ప్రతిభా పాటిల్ అనేటువంటి ఆమె ఈ యొక్క యుద్ధ ట్యాంక్ లో ప్రయాణించినటువంటి తొలి రాష్ట్రపతి. అయితే దీన్ని 1993 నుంచి వాడుతున్నారు. 1993 నుంచి దీన్ని వాడుతున్నట్లుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే యుద్ధ ట్యాంక్ అనేది మనం చూసుకున్నట్లయితే అర్జున యుద్ధ ట్యాంక్ గురించి మనం చూద్దాం. అర్జున యుద్ధ ట్యాంక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అర్జున యుద్ధ ట్యాంక్, ఈ యొక్క అర్జున యుద్ధ ట్యాంక్ అనేది మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. ఈ అర్జున యుద్ధ ట్యాంక్ అనేది ఈ ఆవడి ప్రాంతంలో అంటే ఈ యొక్క తమిళనాడులో ఉన్నటువంటి ఆవడి ప్రాంతంలో హిందుస్థాన్ అదే హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ నందు తయారైంది. ఫ్యాక్టరీ నందు ఈ అర్జున యుద్ధ ట్యాంక్ అనేది తయారైంది. దీనికి డిజైన్ చేసినటువంటి ఈ సంస్థ ఏంటంటే దీనికి డిజైన్ చేసింది ఎవరంటే CVRDE అంటే కంబాట్ వెహికల్ అలాగే కంబాట్ వెహికల్ రీసెర్చ్ డెవలప్మెంట్ అనేటువంటి ఈ CVRDE అనేటువంటిది ఇది ఎక్కడుందంటే ఆవడిలో ఉంది. ఈ యొక్క సంస్థ అనేది దీనికి డిజైన్ చేయడం జరిగింది. ఈ అర్జున యుద్ధ ట్యాంక్ అనేది మనం గమనించినట్లయితే రాత్రి సమయంలో కూడా యుద్ధం చేసేలా ఉపయోగపడుతుంది. రాత్రి సమయంలో కూడా ఇది యుద్ధం చేయడంలో తోడ్పడుతుంది. యుద్ధం చేయుటకు అనుకూలంగా ఏంటంటే దీనిలో థర్మల్ స్కానర్స్ అమర్చారు. రాత్రి సమయంలో కూడా యుద్ధం చేసేలాగా థర్మల్ స్కానర్స్ అమర్చడం జరిగింది ఈ అర్జున యుద్ధ ట్యాంక్ లో. అయితే ఈ అర్జున యుద్ధ ట్యాంక్ కి ఆ పేరుని సూచించినటువంటి వ్యక్తి ఎవరనంటే ఏఎస్ వైద్య అనేటువంటి వ్యక్తి ఏంటంటే ఈ అర్జున యుద్ధ ట్యాంక్ కి దానికి ఆ పేరు అనేది సూచించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే T72 యుద్ధ ట్యాంక్ గురించి మనం చూద్దాం. ఈ T72 యుద్ధ ట్యాంక్ అనేది T72 యుద్ధ ట్యాంకు ఈ యొక్క T72 యుద్ధ ట్యాంక్ అనేది మనం గమనించినట్లయితే అజేయ యుద్ధ ట్యాంక్ గా దీన్ని చెప్పవచ్చు. అజేయ యుద్ధ ట్యాంక్ గా మనం దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మనం గమనించినట్లయితే మంత్ర యుద్ధ ట్యాంకు మనం గమనించినట్లయితే ఈ యొక్క మంత్ర యుద్ధ ట్యాంక్ అనేది భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి తొలి రిమోట్ సెన్సింగ్ మానవరహిత యుద్ధ ట్యాంక్ గా మనం దీన్ని పిలవడం అనేది
జరుగుతుంది. మానవరహిత యుద్ధ ట్యాంక్ గా దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. అయితే దీనిలో 3 రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఎస్ రకం మంత్ర యుద్ధ ట్యాంకు, అలాగే ఎం రకం మంత్ర యుద్ధ ట్యాంకు, అలాగే ఎన్ రకం మంత్ర యుద్ధ ట్యాంకులని 3 రకాలు ఉన్నాయి. ఈ యొక్క ఎస్ రకం మంత్ర యుద్ధ ట్యాంక్ అనేది నిఘా కోసం ఉపయోగపడుతుంది. భారత ఆర్మీ దళాలకు నిఘా కోసం. ఎం మంత్ర యుద్ధ ట్యాంక్ అనేది ఏంటంటే బాంబులను గుర్తించడం కోసం, ఎక్కడెక్కడ బాంబులు ఉన్నాయో ఆ బాంబులు గుర్తించే విధంగా. అలాగే ఈ ఎన్ మంత్ర యుద్ధ ట్యాంక్ అనేది మనం గమనించినట్లయితే అణు ఆయుధ లేదా జీవ ఆయుధ ముప్పు గల ప్రాంతాలను గుర్తించేలాగా ఈ యొక్క ఎన్ మంత్ర యుద్ధ ట్యాంక్ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే భారతదేశం అనేది ముఖ్యంగా ఈ యొక్క యుద్ధ ట్యాంకులు అనేది అభివృద్ధి చేయడం జరిగింది. మెయిన్ అర్జున భీష్మ యుద్ధ ట్యాంక్ గురించి, అలాగే ఈ మంత్ర యుద్ధ ట్యాంక్ గురించి, అలాగే వైజయంతి యుద్ధ ట్యాంకుల గురించి మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే భారత వైమానిక దళంలో ఉపయోగపడేటువంటి యుద్ధ విమానాల గురించి, అలాగే భారత నేవీకి ఉపయోగపడేటువంటి జలాంతర్గాముల గురించి అది నెక్స్ట్ క్లాస్ లో అయితే తెలుసుకుందాం. ఇది రోజు క్లాస్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయవలసిన కోరుచున్నాను. నెక్స్ట్ మరో కొత్త క్లాస్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.